Welcome to the math class. Today I am discussing about to find the particular integral of f of d into y is equal to q, where q is equal to x into v, where v is the function of x. ఈ మెథడ్లో మనం ఏం చేయాలి అంటే నార్మల్గా మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేస్తాము వైసీ దాకా. వైపీకి వచ్చేసరికల్లా కొంచెం అంటే సాల్వ్ చేయొచ్చు, కానీ వైపీలో ఎలా ఉంటుందంటే ఇది లెబోరియస్, అంటే ద మెథడ్ విల్ బి లెబోరియస్. అంటే ఎలా ఉంటుందంటే చాలా పెద్ద మెథడ్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ నోట్ 1 is a very important. If q is equal to x power m into sin nx లేదా x power m into cos nx, where the coefficient of sin nx or cos nx is x square or x cube or higher powers of x. So hence we solve it by the following shortcut method. అంటే that is, we know that sin ax is the imaginary part. షార్ట్కట్లో మనం ఐపీ అని రాస్తాం. ఐపీ అంటే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఈ పవర్ ఐఏఎక్స్, అండ్ cos ax is the real part, షార్ట్కట్లో ఆర్పి, రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ ఐఏఎక్స్. ఓకేనా? ఇలా రాసుకోవాలి. ఇది మీకు అర్థం కాలేదని నాకు తెలుసు, బట్ ఇంకొకసారి చెప్తాను చూడండి. రైట్ హ్యాండ్ సైడ్లో ఎక్స్ ఇంటూ వి రావాలి. ఎక్స్ పవర్ 1 కానీ ఎక్స్ స్క్వేర్ కానీ అండ్ సో ఆన్ ఎక్స్ పవర్ ఎమ్. అంటే ఓన్లీ సింగిల్ ఎక్స్ కనుక ఉంటే మన మెథడ్స్ మనం చేసేసుకోవచ్చు. కానీ ఎక్స్ స్క్వేర్ కానీ ఎక్స్ క్యూబ్ కానీ ఇలా కనుక ఉంటే అప్పుడు ఏం చేయాలి అంటే, వేర్ ద కోఎఫిషియంట్ ఆఫ్ సైన్ ఎన్ఎక్స్ కానీ కాస్ ఎన్ఎక్స్ కానీ, కోఎఫిషియంట్ అంటే ఎక్స్ పవర్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ఆర్ ఎక్స్ క్యూబ్ ఆర్ హయ్యర్ పవర్స్ ఆఫ్ ఎక్స్ కనుక ఉంటే వీ సాల్వ్ ఇట్ బై ద ఫాలోయింగ్ షార్ట్కట్ మెథడ్. సైన్ కనుక ఉంటే అప్పుడు ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఈ పవర్ ఐఏఎక్స్ రాయాలి. సైన్ క్వశ్చన్లో కనుక సైన్ కనుక ఉంటే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఈ పవర్ ఐఏఎక్స్ రాయాలి. క్వశ్చన్లో కాస్ కనుక ఉంటే రియల్ పార్ట్ ఆఫ్ ఈ పవర్ ఐఏఎక్స్ రాయాలి. రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ రాసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఎక్స్ ఇంటూ విలో ఎక్స్ పవర్స్ 1 కాకుండా 1 ఉంటే నార్మల్ మెథడ్స్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ కానీ ఎక్స్ క్యూబ్ కానీ అలా ఉంటాయి. ఇప్పుడు ఎక్స్ పవర్ 1 ఉంటే ఎలా చేయాలో ఒకసారి చూద్దాం మనం. ప్రాబ్లం ప్రాబ్లం 1, solve d square plus 4 into y is equal to x sin x. సో ఇక్కడ ఎక్స్ పవర్ 1 ఉంది. ఎక్స్ పవర్ ఉన్నప్పుడు నార్మల్ మెథడ్ చేద్దాం. సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ d square plus 4
into y is equal to x sin x. This is equation 1. Now auxiliary equation is m square plus 4 is equal to 0. m square plus 4 అంటే దాన్ని ఎలా రాసుకోవచ్చు మనము m plus 2i ఒకటి m plus 2i ఒకటి రాసుకోవచ్చు, అలాగే m minus 2i రాసుకోవచ్చు. అంటే దట్ ఇంప్లైస్ m is equal to minus 2i plus 2i. therefore నేను డైరెక్ట్గా రాసేసాను ఎందుకంటే రూట్స్ మనం కట్టడం ఈజీగా ఉంటుంది. therefore the roots are complementary. The roots are complementary. Therefore yc is equal to c1 into cos 2x plus c2 into sin 2x into e power 0x అంతేగా. a ప్లస్ ఆర్ మైనస్ ఐబి కదా, ఈ పవర్ అంటే 0 ప్లస్ ఆర్ మైనస్ 2i అంటే మనకేమొచ్చింది a ప్లస్లో 0 కాబట్టి ఈ పవర్ 0x. సో దిస్ ఈజ్ నౌ టు ఫైండ్ particular integral. To find the particular integral of the equation 1. సరే, పర్టికులర్ ఇంటిగ్రల్ దగ్గరకు వచ్చేసరికి మనం ఎలా చేయాలి అంటే దట్ ఈస్ yp is equal to ఈ మెథడ్ ఎన్నోదో ఫైండ్ అవుట్ చేసుకోండి. x ఇంటూ వి అంటే ఇది లాస్ట్ మెథడ్ అంటే 5th మెథడ్. x ఇంటూ వి మోడల్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏం చేయాలి 1/f ఆఫ్ డి అంటే d స్క్వేర్ ప్లస్ 4 ఉంది ఇంటూ x ఇంటూ సైన్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x ఇంటూ విలో ఇక్కడ ఈ x ఉంది కదా అది x బయటికి రాసి 1/d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ 2d by d square plus 4 whole square into sin x. ఇంతకీ అది ఎలా వచ్చిందంటే ఫార్ములా యాక్చువల్గా అది పైన రాయాలి. డెరివేటివ్ ఆఫ్ x ఇంటూ u ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u ప్లస్ u. ఓకేనా, మరలా చూడండి ఇక్కడ ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను. ఫార్ములా 1/f ఆఫ్ డి x ఇంటూ వి అలా కనుక ఉంటే ఫస్ట్ x ఇంటూ 1/f ఆఫ్ డి ఇంటూ వి మైనస్ f డాష్ ఆఫ్ డి బై f ఆఫ్ డి స్క్వేర్ ఇంటూ వి. ఓకేనా, మళ్ళీ చూడండి జాగ్రత్తగా 1/f ఆఫ్ డి ఇంటూ ఎక్స్ ఇంటూ వి ఇలా ఈ ఎక్స్ పవర్ ఆఫ్ 1 ఉంటే ఈ ఫార్ములా వాడండి. ఎక్స్ ఇంటూ 1/f ఆఫ్ డి ఇంటూ వి మైనస్ f డాష్ ఆఫ్ డి బై f ఆఫ్ డి హోల్ స్క్వేర్ ఇంటూ వి. ఇది వాడాలి. f ఆఫ్ డి హోల్ స్క్వేర్ వేయాలి. హోల్ స్క్వేర్ f ఆఫ్ డి హోల్ స్క్వేర్ ఇంటూ వి. f ఆఫ్ డి హోల్ స్క్వేర్ ఇంటూ వి. ఓకేనా, ఇది ఫార్ములా. ఇప్పుడు ఎక్స్ పవర్ 1 ఉన్నప్పుడు అది రాసుకోండి. అలాగే దానికి చూడండి ఇది ఎక్స్ ఇది వి అనుకోండి. ఎక్స్ ఇంటూ 1/f ఆఫ్ డి ఇంటూ వి మైనస్ f డాష్ ఆఫ్ డి అంటే 2d
డి స్క్వేర్ అంటే ఎంత 2d ఎఫ్ డాష్ ఆఫ్ డి బై ఎఫ్ ఆఫ్ డి స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఇంటూ వి అంటే సైన్ ఎక్స్. ఓకేనా, వి ఇంట్ ఎంత సైన్ ఎక్స్, రైట్. దట్ ఈజ్ ఈక్వల్ టు కంటిన్యూషన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అంటే రెండో మోడల్ కదా, 1 బై మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ 2d బై మైనస్ 1 స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఇంటూ సైన్ ఎక్స్. సెకండ్ మోడల్ ఇదంతా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 3 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ 2 by 9 into d of sin x, derivative of sin x. That is equal to LCM ఎంత లేకపోతే అలా ఉంచండి, x by 3 into sin x minus 2 by 9 into derivative of sin x అంటే ఎంత cos x. That is equal to LCM ఎంత అవుతుంది, ఎలా ఉంచేద్దాం, లేకపోతే 3కి 9కి ఎల్సిఎం తీసుకోండి, 3కి 9కి 3 1 జా 3 3 3 అంటే 9 వస్తుంది ఎల్సిఎం. 9 3x ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ 2 కాస్ ఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by 9 ఇంటూ 3x సైన్ ఎక్స్ మైనస్ 2 cos x. Therefore the general solution is y is equal to yc plus yp. మొత్తం రాసేయండి, y is equal to yc రాయాలి ప్లస్ yp రాయాలి. హెన్స్ సాల్వ్డ్. ఓకేనా. సో దిస్ ఈజ్ ద వే వీ హ్యావ్ టు సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్ బై యూజింగ్ ద రెస్పెక్టివ్ ఫార్ములా. మనకి ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఇది రాయాలి. ఓకేనా. 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ ఎక్స్ ఇంటూ వి కనుక ఉంటే ఎక్స్ ఇంటూ 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వి మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ డి బై ఎఫ్ ఆఫ్ డి హోల్ స్క్వేర్, ఇది ఎఫ్ డాష్ హోల్ స్క్వేర్ ఇంటూ వి ఇలా రాసుకోవాలి. సో ఇక్కడ దాకా ఎనీ డౌట్స్? ఓకే. సో థ్యాంక్ యూ.